కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో 18, 20, 21 వార్డు పొచ్చలపల్లి సుందరయ్య నగర్, ఐలమ్మ కాలనీ, జ్యోతి బస్ కాలనీ, మహమ్మద్ కాలనీలో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సిఐటియు ఆఫీస్ నుండి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ధర్నా ఉద్దేశించి మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో 2001 డిసెంబర్లో భూ పోరాటం నిర్వహించి సిపిఎం నాయకులు, కార్యకర్తలు 18 రోజులు సెంట్రల్ జైలు జీవితం అనుభవిస్తే 3600 కుటుంబాలకు ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిందని, ఐలమ్మ కాలనీ, జ్యోతి బస్ కాలనీ నాటికే ఆ భూమిలో ఉన్న కబ్జాదారులు నకిలీ పట్టాలన్నింటినీ తర్వాత కాలంలో రెవెన్యూ అధికారులు రద్దు చేశారన్నారు. భారత రాజ్యాంగంచే గుర్తించబడ్డ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం 12 సంవత్సరాల ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తులు ఉంటే ఆ భూమి వారికి పట్టాగా ఇవ్వాలని చట్టం చెబుతున్నా ఇప్పటి వరకు పట్టాలు ఎందుకు మంజూరు చేయలేదని వారు ప్రశ్నించారు. ఆ తర్వాత ప్రీతి మేడము జాయింట్ కలెక్టర్ రాజపేటకు వచ్చినప్పుడు ఆమె వచ్చి జ్యోతి బస్ కాలనీ, ఐలమ్మ కాలనీ చూసి ఇంత పేదరికం ఉందా బద్వేల్ టౌన్లో అని చెప్పి సానుభూతి తెలియజేసింది. మీ అందరికీ సౌకర్యాలు. భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్, సిపిఐఎం బద్వేలు పట్టణ కమిటీ, అట్లూరు మండల కమిటీ, బద్వేలు రూరల్ కమిటీ, గోపవరం, బీకోడూరు ప్రాంతాల నుంచి పేద ప్రజలందరూ కూడా వాళ్ళు నివాసం ఉన్నటువంటి స్థలాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, అట్లాగే ప్రభుత్వ భూమి పేదలకు 1.5 ఎకరా భూమిలో నిరుపేదలందరికీ ఇవ్వాలని అర్జీలు తీసుకొని వచ్చి ఆర్డీఓకు ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు సానుకూలంగా స్పందిస్తూ మీకు పొజిషన్ సర్టిఫికేట్ కాదు డీకేడీ పట్టాలు ఇప్పిస్తాము, అలాగే ప్రభుత్వ భూమి ఎక్కడుందో మేము పరిశీలించి అధికారుల ద్వారా రికార్డులలో మీరు పెట్టిన దరఖాస్తులు అర్హులైతే వాళ్ళందరికీ కూడా భూములు కూడా ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. మాకు దానికి సానుకూల స్పందన చేసినందుకు వారికి మొదట ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు దాదాపుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014లో అధికారంలో ఉన్నప్పుడు అర్జీలు ఇచ్చాము. ఆ తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అర్జీలు ఇచ్చాము. ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు అర్జీలు ఇచ్చాము. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్జీలు ఇస్తూ ఉన్నాం. గత ఇచ్చినటువంటి అర్జీల్లో అన్నింటినీ కూడా మేము టీములు వేసి పంపించి ఎంక్వైరీ చేసి అర్హుల లిస్టు తయారు చేసి వాళ్ళ